వైఆర్ టీవీకి సంబంధించినటువంటి ప్రజా వెలుగు దినపత్రిక తీసుకున్నట్టయితే గులాబీ దళపతి కేసీఆర్ రీఎంట్రీ చలో నల్గొండకు అంటూ కూడా ఒక బ్యానర్ ఐటమ్ తీసుకొచ్చింది వైఆర్ టీవీకి సంబంధించినటువంటి ప్రజా వెలుగు దినపత్రిక. గులాబీ దళపతి కేసీఆర్ రీఎంట్రీకి పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. అనారోగ్యం కోలుకున్న తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన ఎంట్రీ అదిరిపోయే రేంజ్లో ఉండేలా కారుపాటి నేతలు ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. జిఆర్ఎంబి కేఆర్ఎంబి నిర్వహణ నీటి వాటాలపై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్గా బీఆర్ఎస్ బహిరంగ సభకు రెడీ అవుతా ఉంది. గోదావరి కృష్ణ జలాల తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ సభ నిర్వహించనున్నది. కేసీఆర్ పాల్గొనే సభకు 2 లక్షల మంది జనాలు హాజరయ్యేలా వ్యూహాలు తయారు చేస్తుంది. ఫిబ్రవరి 3వ వారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండనున్నట్లు తెలుస్తుంది. నల్గొండ జిల్లా నుంచే జిఆర్ఎంబి కేఆర్ఎంబి ఇష్యూపై పోరాటానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ భారీ సభపై ఇప్పటికే పార్టీ శ్రేణులు అంటే ఏదైతే కేసీఆర్ తన ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ తన ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీకి మనం ఏదైతే అధికారం ఇచ్చినామో తర్వాత ఆయనకు తుంటెంక ఎరగడము, ఆ ఉద్యమ నాయకునికి తుంటెంక ఎరగడం తర్వాత మెల్లమెల్లగా కోలుకుంటూ నిన్న రీసెంట్గా ఆయన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిండు. గజ్వేల్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల డెడ్ లైన్ పెట్టిందో 100 రోజుల డెడ్ లైన్కి సంబంధించినటువంటి దాంట్లో పూర్తయిన తర్వాత సింహం మరోసారి ఎంట్రీ ఇవ్వబోతా ఉన్నది అంటూ కూడా ప్రజా వెలుగు దినపత్రిక రాసుకుంటూ వచ్చినటువంటి కథనం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే 100 రోజుల తర్వాత చలో నల్గొండ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఎలాగా అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని దీనికి సంబంధించినటువంటి దాని గురించి కేసీఆర్ని మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఒక గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలంటూ కూడా వీళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి నేడు తెలంగాణ భవన్కు కేసీఆర్ కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై సమీక్ష. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం తెలంగాణ భవన్కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్నారు. ఉదయం 11 గంటలకు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ కృష్ణా బేసిన్లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ నేతలు చర్చ జరపనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ అంటూ కూడా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్కి రాబోతా ఉన్నారు. ఎవరైనా ఆయనను కలవాలి అనుకున్నా కూడా ఇక్కడ ఆయన పూర్తి స్థాయిలో అందరిని కలిసే ప్రయత్నం అయితే చేస్తాడు. అదేవిధంగా ఏదైతే కృష్ణా బోర్డుకు సంబంధించినటువంటి జలాల గురించి ఈరోజు ఆయన సమీక్ష కూడా నిర్వహించబోతా ఉన్నాడు. ప్రజలారా, మేము బయటికి వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అన్నకు 41 CRPC ఇవ్వడంతో మేము అటెండ్ కావడానికి పోతా ఉన్నాం, అన్న విచారానికి పోతా ఉన్నాడు. అందుకే మేము మధ్యలోనే ఈ మార్నింగ్ న్యూస్ను కూడా బంద్ చేస్తా ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ వైఆర్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎందుకు చేయాలి అంటున్నామంటే వాళ్ళు కొడుతున్నటువంటి రిపోర్ట్లకు పరిష్కారమే కామెంట్ రూపంలో, లైక్ రూపంలో, షేర్ రూపంలో. అదే విధంగా ఎన్న అక్రమ కేసులు పెట్టినా కూడా మీకోసము మీ గొంతుకై మాట్లాడుతున్నటువంటి రంజిత్ అన్నకు దయచేసి మా యొక్క ఛానల్కి సంబంధించినటువంటి 9908572666 నెంబర్కి ఆర్థిక సాయం కూడా చేస్తారని కూడా కోరుకుంటున్నాను.